అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ సెగ్మెంట్ రాష్ట్ర రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. బరిలో నిలిచిన 3 ప్రధాన పార్టీలు ఆ ప్రాంతంపై ఎనలేని ప్రేమ కురిపించారు. మాజీ సీఎం, ప్రజెంట్ ముఖ్యమంత్రితో పాటు బీజేపీ పెద్దలు సైతం విరివిగా వరాల జల్లులు కురిపించారు. పోటీ చేసి గెలిచిన నాయకుడైతే సొంత డబ్బుతో రూపురేఖలే మార్చేస్తానన్నారు. కట్ చేస్తే ఎన్నికలు ముగియగానే అందరూ ముఖం చాటేశారు. అభివృద్ధికి అన్ని రకాల అవకాశాలు ఉన్నా తమ ప్రాంతం ఈసారైనా బాగుపడుతుంది అని ఆశించిన అక్కడి ప్రజల ఆశలు కలలుగానే మిగిలిపోయాయి. ఇంతకీ ఏదా సెగ్మెంట్? ఎందుకు అన్ని పార్టీలు అక్కడ ప్రత్యేక ఫోకస్ పెట్టాయి? ఇప్పుడు ఎందుకు పట్టించుకోకుండా వదిలేశాయి? లేట్ చేయకుండా చూద్దాం పదండి. కామారెడ్డి నియోజకవర్గం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోయింది. పాడి పరిశ్రమలకే కాదు, రియల్ ఎస్టేట్, ఇతర పరిశ్రమలకు కూడా ఎంతో అనువైన ప్రదేశం. దశాబ్దాలుగా ఇక్కడి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. అయినా ఏ ప్రభుత్వాలు కూడా కామారెడ్డిని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. కానీ ఉన్నట్టుండి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని ప్రధాన పార్టీలు కామారెడ్డికి పయనమయ్యాయి. రాష్ట్ర రాజకీయాలకు కేరాఫ్ గా నిలిచింది ఈ పట్టణం. అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో వరాల జల్లు కురిపించడంతో ఈ ప్రాంతవాసులు ఎంతో పొంగిపోయారు. రూపురేఖలు మారుస్తామంటే సంబరపడ్డారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చిన హామీలు అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత సీఎం రేవంత్, బీఆర్ఎస్ అభ్యర్థిగా అప్పటి సీఎం కేసీఆర్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ వస్తే బీసీ డిక్లరేషన్ ను కామారెడ్డి వేదికగా ప్రకటించారు రేవంత్. ఎన్నికల సమయంలో 200 కోట్ల అభివృద్ధి నిధులు ప్రకటించారు నాటి సీఎం కేసీఆర్. కామారెడ్డిని రాష్ట్రంలోనే ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామని ఎవరికి వారే హామీల వర్షం గుప్పించారు. నేతలు ఇచ్చిన హామీలు చూసి నియోజకవర్గం ప్రజలంతా ఎంతో సంతోషించారు. అయితే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి. ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో ప్రధానమైన 2 రాజకీయ ఉద్దండులు కేసీఆర్, రేవంతులు ఓటమి పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏ పార్టీ, ఏ నేత ప్రకటించని రీతిలో కామారెడ్డి నియోజకవర్గంలో తన సొంత నిధులు 150 కోట్లతో అభివృద్ధి చేస్తానన్నారు. దేశంలో ఏ లీడర్ ప్రకటించని రీతిలో సొంత ఎజెండాతో పర్సనల్ మేనిఫెస్టో ప్రకటించారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీన్ కాస్త రివర్స్ అయింది. ఓటమి చెందిన నేతలు సీఎం రేవంత్, కేసీఆర్లు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం మానేశారు. ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. కామారెడ్డిలో ఓడిన రేవంత్ కొడంగల్లో గెలిచి సీఎం అయ్యారు. అయినా సీఎం కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పై ఇంకా ఊసే లేకుండా పోయిందంటున్నారు ప్రతిపక్షాలు. బడా లీడర్లు బరిలో ఉన్నారని మురిసిన కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల తర్వాత చేదు అనుభవమే ఎదురైంది. హామీల మాట దేవుడెరుగు, కనీసం నియోజకవర్గం వైపు చూడటమే లేదని అసహనంతో రగిలిపోతున్నారు. నాటి సీఎం కేసీఆర్ ప్రకటించిన 200 కోట్ల అభివృద్ధి నిధులనైనా ప్రస్తుత సీఎం రేవంత్ విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా అభివృద్ధిని పట్టించుకోవటం లేదని గుర్రుమంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సొంత మేనిఫెస్టోను అమలు చేసే విషయమే గుర్తులేనట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఓడిన 2 బడా నేతలు మొహం చాటేస్తుంటే ఇష్టపడి గెలిపించిన సామాన్యుడి లీడర్గా ముద్రపడ్డ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అండగా నిలుస్తారని ఆశగా ఎదురుచూసిన కామారెడ్డి ప్రజలకు నిరాశే ఎదురవుతున్న పరిస్థితి నెలకొందట. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు తీర్చాలనే విషయాన్ని లీడర్లు గుర్తిస్తారా? నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారా? హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.